హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూలై మాసం. ఈ జూలై మాసంలో అంటే జూన్ జూలై మాసాల్లో మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్టయితే కనుక మనకి జూన్ మాసంలో మారినటువంటి గ్రహాలు గురువు అయితే, గురువుతో పాటు శుక్రుడు కూడా, ఇక 14వ తారీఖు అయితే కనుక రవి భగవాన్ మారుతూ ఉన్నాడు. ఒకవైపే వచ్చేస్తున్నాయి గ్రహాలన్నీ కూడా. ఇక మనం చూసినట్టయితే కనుక జూలై మాసంలో రాహుకేతులు మారడం, అలానే ఈ యొక్క రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కేతుతో పాటు సింహరాశిలో ఉండటం, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా మారి ఉన్నాడు. కాబట్టి ఇలానే రాశి ప్రకారంగా కాకుండా నక్షత్ర ప్రకారంగా శని భగవాన్ మారటం, అలానే ఈ యొక్క మకర రాశిలోకి సంచరించడం రాహువు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం గ్రహించుకోవాలి. అలానే కుజుడు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశిలోకి రావటం, ఇలాంటి గ్రహస్థితి కూడా మనం గ్రహించుకున్నట్టే కదా. జూలై మాసం మొత్తం కూడా ఈ గ్రహస్థితి ప్రకారంగానే ఈ ప్రెడిక్షన్స్ అనేది ఏర్పడి ఉంటాయి. అలానే ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క జూలై మాసంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉందో చూస్తున్నాం. కాబట్టి ఇక మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహస్థితి ఉన్నదాని ప్రకారంగా ఇక రాశి ప్రకారంగా చూసినట్టయితే కనుక మొదటిగా మనం గమనించాల్సింది రాశిలో గోచారం అని ఉంటుంది. ఈ గోచారం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం పుట్టిన తర్వాత ఆ గోచారం చంద్రుడిని చూసి ఏర్పడుతుంది. ఆ చంద్రుడి దగ్గర ఉండేటువంటి గ్రహాల రుచిల, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ రాశిలో పుట్టినప్పటికీ ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అధిపతి అయినా ఏ పాదంలో పుట్టారు, వారికి ఉండే దోషాలు ఏంటి, ఇవి 31 రోజు లోపున తీసుకున్నారా లేదా, లేకపోతే కనుక అవి బాలారిష్ట రోగాల 16 సంవత్సరాలకు వచ్చినాయా, లేదా ఇంకేదన్నా ఎక్కువ బాధిస్తూ ఆ యొక్క శని భగవాన్ అశుభదృష్టి కావచ్చు, రాహుకేతులు కావచ్చు, కళ్ళత దోషం కావచ్చు, పిత్తదోషాలు కావచ్చు, ఇంకెన్నో రకాల దోషాలు వచ్చేటువంటివి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కొన్ని పనులు అనేది ఆగిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ 2020 సంవత్సరం జూలై మాసంలో గ్రహాలన్నీ కూడా పెద్ద గ్రహాలన్నీ కూడా మారినాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ రాశి వారు ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి గ్రహస్థితి ఉండడం ద్వారా వారికి ఇంకేదైనా జరిగిందా, అసలు ఏదైనా పరిశీలన తీసుకొని ఒకవేళ జరగాల్సిన పని జరగకుండా ఉన్నప్పుడు, విఘ్నాలు అడ్డం పడేటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకసారి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అందులో మొదటిగా అయితే కనుక ద్వాదశ రాశుల ఒకటి కుంభరాశి వారికి జూలై మాసం 2026 సంవత్సరం. ఈ సంవత్సరంలో ఈ యొక్క కుంభరాశి వారికి కష్టపడతారు, ప్రతిఫలం ఎవరో తింటుంటారు, కష్టపడుతుంటారు, ప్రతిఫలం ఎవరో తింటుంటారు. కాబట్టి ఇలాంటి కుంభరాశి వారికి కష్టయే ఫలైనటువంటి పేరు తప్పితే వీరు సంపాదించుకున్న వనరులు కావచ్చు, ఆదాయం కావచ్చు, సంపద కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాత కావచ్చు, ఇవన్నీ కూడా వేరే వాళ్ళ పేరు ఉంటుంటాయి అనమాట. మీ పేరు చెప్పేసి ఎవరో పాట రాసినట్టు అనమాట. పాట రాసేది మాత్రం కుంభరాశి వాళ్ళు, పేరు ఎంచుకునేది మాత్రం వేరే వాళ్ళతో అన్నట్టు. అంటే శ్రమ వీళ్ళది, ఫలితం వేరే వాళ్ళకి అన్నట్టు అనమాట. అట్లాంటి కుంభరాశి వారికి యుగోతత్వం కానీ, లేకపోతే ఇంకేదన్నా మాట పడాలని తత్వం కానీ, లేకపోతే ఇంకేదైనా వ్యసనం, రంది, కుళ్ళు కుతంత్రాలు ఏమి ఉండవు. సాదాసీదగా పని చేసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఎన్నో రకాలైన సానుకూల పడే వాతావరణం ఉన్నప్పటికీ కూడా వారికి వనరులు ఉండవు. ఎందుకంటే గ్రహాల రీత్యా కూడా దోషాలు వీటికి కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇటు సైడ్ చూసినప్పుడైతే కనుక 2వ స్థానంలో కనుక ఇప్పటి వరకు మనకు శని భగవానుడు ఉండటం కానీ, ఆపోజిట్ సైన్లో కేతు ఉండటం కానీ, ఇక్కడ వచ్చే రాహు ఉండటం కానీ, బుధుడు ఉండటం కానీ, ఇవన్నీ కూడా గ్రహరీత్యా దోషాలు కూడా వీరికి ఎక్కువగానే బాధిస్తుంది. అనుకున్నటువంటి ముందుకు వెళ్ళకపోవడం, అప్పుల బాధ, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎన్నో రకాలైన ఎంత పని చేసినప్పుడు ముందుకు వెళ్ళలేకపోయిన పరిస్థితి, ఏదో ఇవాళ బాగుందిరా బాబు అనుకుంటే రేపటి రోజు ఏదో ఒకటి మీద పడిద్ది అనమాట. అలాంటి కుంభరాశి వారికి ఏమో అనుకున్న పనులు ముందుకెళ్ళం. ముఖ్యంగా అలాంటి కుంభరాశి వారికి ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఉపశమనం దొరుకుతుంది, లభ్యపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే జూలై 9వ తారీఖు తర్వాత వీరికి ఏదన్నా మంచి నడవడిక, మంచి ఆలోచన, మంచి వనరులు కూడా దొరికేటువంటి యోచన ఉంది. కాబట్టి ఈ ఒక అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసి, చిన్న అవకాశమే పెద్ద అవకాశాన్ని అనుకోకుండా వారు సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. గ్రహాల రీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే 9వ తారీఖు వరకు జూలై మాసంలో ఆగాలి. అలానే చిన్న పరిహారాలు కూడా చేసుకోవాలి. ఇంకేదైనా వీరు స్థాపించాలనుకుంటే కనుక నిరుద్యోగ వ్యవస్థ ఉంది అన్న కనుక హార్డ్వేర్ రంగంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి జాబ్ అనేది వస్తుంది. అలానే ఏదైనా మార్కెటింగ్ రంగాల్లో కూడా ప్రయత్నం చేస్తే, బ్యాంకింగ్ రంగాల్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి జాబ్ కూడా వస్తుంది. అలానే కనుక ఇటుక, ఇసుక, ఇనుము, కన్స్ట్రక్షన్, బిల్డర్స్, ఆర్కిటెక్చర్స్ ఇలాంటి వాటిల్లో కూడా వీరు రాణించడానికి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉంటే కూడా ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు. వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు నెక్కుకొని బయట పడేటువంటి అవకాశం అయితే బాగా కనిపిస్తూ ఉంది. ఇక కుంభరాశి వారికి అయితే కనుక ఈ మాసంలో కనుక పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక పెళ్లి చేసుకునే యోగ్యత లేదు, కానీ మన అమ్మాయి అనిపించుకొని పరమటి తీసుకొచ్చేట అబ్బాయి సంబంధం, ఉత్తర తీసుకొచ్చేట అమ్మాయి సంబంధం కూడా వీరికి కుదిరేలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవాలి. అలానే వీరికి
ఈ యొక్క ఆర్థిక సమస్యలు మునగాలంటే ఎవరికి డబ్బులు ఇచ్చి ఉంటే కూడా డబ్బులు అడగండి. 15వ తారీఖు జూలై 15 తర్వాత కనుక ఎవరు నేను డబ్బులు అడిగినట్టయితే కనుక డబ్బులు వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది కాబట్టి చిన్నగా అడగండి. శత్రువులు బాగా పెరిగేటువంటి యోచన కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు ఏదైనా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరికైనా మీరు ఆరాధించారు, ఆధ్యాత్మించారు, మీరు ఏదైనా సహాయం చేశారు అంటే కనుక ఖచ్చితంగా దానికి వేరే వాళ్ళు చెప్పకండి. ఎందుకంటే దానివల్ల కూడా గొడవలు అయ్యేటువంటి యోచన. అంటే మీరు మంచితనంతో ముందుకు వెళ్తే కూడా ఆ మంచితనం మనకి శత్రువులుగా మారిపోతూ ఉంటారన్నమాట. అలానే మీకు ఏదైనా ఇంకేదైనా ఆడవారు ఏదైనా వ్యాపారం చేయాలంటే మీకు ఏదైనా ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలాంటి వ్యాపారం మీకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి రైతులుగా పండించే రైతులకు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. అపరాలు పండించే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చిరుధాన్యాలు పండించే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రైతులుగా మారండి. ఈ యొక్క కుంభరాశి వాళ్ళు రైతులుగా మారండి. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా సృష్టిస్తారు. మీకు మీరుగా డబ్బు సంపాదించుకుంటారు, నలవడిక ఉంటుంది, 10 మందికి అవకాశం ఇస్తారు. కాబట్టి రైతులుగా మారే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరంలో ఆదరణ ఉంటుంది కాబట్టి. అలానే అన్ని రంగాల్లో ముందుకు రావాలి అనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. అలానే మీ పైన ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నామండి. డబ్బులు పెట్టి యోగాలు, హోమాలు, జపాలు, తపాలు చేస్తున్నామండి. కానీ ప్రయోజనం ఉండట్లేదు. మాకు ఏదో జరుగుతుందని అష్టదిబ్బం జరిగిందా, లేదా ఇప్నాడిజం జరిగిందా, బాగలముఖి జరిగిందా, భానుమతి జరిగిందా, లేకపోతే ఇంకేదో వశీకరణ జరిగిందా, ఇప్నాడిజం జరిగిందా అర్థం కావట్లేదు, మాకు చేతబడి జరిగింది తెలియట్లేదు, మాకు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు పోతుంది కదా, దానికి పరిష్కారం దొరకట్లేదు గురువుగారు అంటారా, ఖచ్చితంగా సంప్రదించండి. మీరు నా దగ్గరికి రాలేకపోయినా వచ్చినా కూడా మీ దగ్గరికి నేను కొన్ని రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి సరస్వైన ధరలను మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సంప్రదిస్తే మీ సమస్య ఏముందో చూసి ఆ సమస్యకు తగ్గట్టుగా మనం పరిహార మార్గం చూసేలా ఉంటుంది. ఈ చిన్న పరిహారాలు చేసుకుని అయితే కొంతమేర అదృష్టవంతులతో అవ్వచ్చు. ఇకపోతే ఈ రాశి వారు అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి, పెళ్లిన వారికి పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన గుర్తిళ్ళు అవుతారు. అలానే ఏదైనా రంగంలో రాణించలేకపోతున్నాము, మీ పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటివి అయినాయి కనుక అంటే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అదేంటంటే కనుక ఒక చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం బొగ్గులు వేసి, దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు వేసి, మీ వెంట్రుకలు వేసి, పసుపు వేసి, చున్నం వేసి, అలానే దాంట్లో కుంకుమ కూడా కొంచెం వేసేసి ఆ నీళ్లలో కొంచెం ఈ యొక్క ఏదైతే రూపాయి కాయిన్ ఉంటుందో అది వేసేసి, ఎండుమిరపకాయలు అందులో వేసేసి ఆ చెమ్ము నీళ్ళు మిట్ట మధ్యాహ్నం అంటే అభిజిత్ లగ్నంలో మీకు మీరే తల చుట్టూ దిష్టి తీసుకుంటం ద్వారా మీకు ఏదైనా ఆరోగ్యం సమస్యలు ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉన్నా, తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి ఉన్నా, గ్రంథుల సమస్య ఉన్నా, అలానే ఆర్థిక సమస్య ఉన్నా, ఎక్కడి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులైనా, అప్పుల బాధ ఉన్నా, అప్పుల పాలైనా, డబ్బులు రాకపోయినా, వనరులు దొరకపోయినా కూడా ఇలాంటి రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అన్ని వనరులు కూడా దగ్గర వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకొని అదృష్టవంతులు లేదానికి అవకాశం ఉంది.